ముఖ్యమంత్రి, ఒక స్పీకర్ గారు మరియు ఒక పశువు శాఖ మంత్రి గారు ఉన్నా కూడా కనీసం ఎవరు అక్కడ ఉన్నా కనీసం వంశధార ఎడమ కాలువ ద్వారా ఒక చుక్క నీరు అందించలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెల రోజుల లోపలే 5 సంవత్సరాలు వాళ్ళు తేలేని నీటిని పలాసాకి జూలై నెలలోనే తీసుకొచ్చి వాళ్ళకి అందించాం అధ్యక్ష. అయితే ఇది ఒక్క సంవత్సరంతో సరిపోదు. వంశధార ఎడమ కాలువని ఆధునీకరిస్తే ఖచ్చితంగా టేలెన్ ద్వారా అంటే మరి కనీసం ఎడమ కాలువ ద్వారా ఈ రోజు 12 మండలాల్లో 150 ఎకరాలకి నీరు అందించాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత జూలైలోని మన ప్రభుత్వం వచ్చిందన్న నమ్మకంతో వంశధార ఎడమ కాలువని వారి డబ్బులు ఖర్చు పెట్టి రైతులే శుభ్రం చేసుకున్నారు అధ్యక్ష. జంగిల్ క్లియరెన్స్ ఆ బిల్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు అధ్యక్ష. 48 ఇయర్స్ ఈ లెఫ్ట్ కెనాల్ వర్క్లు జరిగి ఉండడం వల్ల 2481 క్యూసిక్లు సామర్థ్యం ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ ప్రజెంట్ చూస్తే 1900 క్యూసిక్లకే పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. పర్టికులర్ ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా రాతి కట్టుబడితో ఉండి అవన్నీ కూడా శిథిలావస్థకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే షట్టర్స్ కూడా లేనిటువంటి పరిస్థితి కూడా పూడికి కూడా పూర్తి స్థాయిలో ఈ కెనాల్ ఉండి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఉండట్లేదు అధ్యక్ష. వన్స్ కూడా వీక్ గా ఉండడం వల్ల వాటర్ మనం ఎక్కువ వదిలినా కూడా అది వాటర్ అయ్యి మరి పొర్లిపోయి ఈ పనుల కోసం ఆ రోజు 2018-2019లో 676 కోట్ల రూపాయలతోటి ఈ వర్క్స్ కోసం ప్రతిపాదన ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాల్లో మళ్ళీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్లన్నీ కూడా అట్లానే నిలబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే మళ్ళీ ఆ మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతాం.